క్యారెట్ తింటే కళ్ళకు మంచిదని చాలా మందికి తెలిసిన విషయమే. కానీ దంతాలకు కూడా క్యారెట్ మేలు చేస్తుందనేది మీకు తెలుసా? ఇవి తినడం వల్ల పళ్ళు క్లీన్ అవ్వడమే కాకుండా నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. పళ్లకు క్యారెట్ చేసే మేలేంటి? దంతాలను శుభ్రం చేయగలదా? నోటి ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో చూసేయండి. సాధారణంగా ఆహారం తిన్నప్పుడు తెలియకుండానే దంతాలపైన పాచి లాంటి జిగురు పదార్థం పేరుకుపోతుంది. దీనివల్ల వివిధ రకాల దంత, నోటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే క్యారెట్ ను నమలడం వల్ల పళ్లపై ఉండే జిగట తొలగిపోతుంది, దంతాలు శుభ్రపడతాయి. క్యారెట్ ఒక రకంగా న్యాచురల్ టూత్ బ్రష్ అని నిపుణులు చెబుతారు. క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ కే, బయోటిన్ దంతాల చిగుళ్ల బలం పెరగడంలో సహాయపడతాయి. కాల్షియం, ఫాస్ఫరస్ వల్ల దంతాలు, దవడ ఎముకలు కూడా బలపడతాయి. మనకి క్యారెట్తో లాభాలు ఏంటంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందన్నమాట. ఎందుకంటే ఇందులో పెక్టిన్స్ అనే సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో మన మలబద్ధకాన్ని అంటే కాన్స్టిపేషన్, మోషన్ హార్డ్ అవ్వకుండా చేస్తుందన్నమాట. అలాగే వీటిలో తక్కువ క్యాలరీ కాబట్టి సాలడ్ రూపంలో స్థూలకాయం వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి పొట్ట నిండినట్టుగా ఉంటుంది. వైటమిన్స్, మినరల్స్ కూడా బాగా ఎక్కువ వస్తాయన్నమాట. సో పిల్లలకి కూడా, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి అవి టీత్ బ్రష్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. గమ్స్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో వైటమిన్ సి కంటెంట్ కూడా ఉంటుంది, బట్ ఎక్కువ శాతం ఉండదు, తక్కువ శాతం ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి తిన్నప్పుడు వెంటనే నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటి సమయాల్లో క్యారెట్ తింటే వెంటనే నోటిలో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చెడు వాసన తగ్గిస్తుంది. కొంతమందిలో ఇతర సమస్య వల్ల కూడా నోటి దుర్వాసన ఉంటుంది. అలాంటి వారు కూడా క్యారెట్ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు అంటున్నారు. క్యారెట్ అనేది ఒక రూట్ వెజిటేబుల్. దీంట్లో మనకి లోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. అలాగే దీంట్లో ఫాస్ఫరస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. 530 మిలీగ్రామ్స్ ఉంటుంది. సో ఇది కూడా మనకి బోన్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో 80 మిలీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనం పాలు 100 గ్రామ్స్ తీసుకుంటే 120 మిలీగ్రామ్స్ ఉంటుంది. అలాగే క్యారెట్లో మనకి 80 మిలీగ్రామ్స్ కాల్షియం లభిస్తుంది అనమాట. సో మనకి ఇందులో కావాల్సిన ఫోలేట్ ఏదైతే ఉంటుందో, ఫోలిక్ యాసిడ్, అది కూడా బాగా లభిస్తుంది. అలాగే బయోటిన్ అనే బి కాంప్లెక్స్ వైటమిన్, కోలిన్ అనే బి కాంప్లెక్స్ వైటమిన్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో లభిస్తుంది అనమాట. సో మనకి పిరిడాక్సిన్ B6 వైటమిన్ కూడా బాగా లభిస్తుంది. అలాగే దీంట్లో మినరల్స్, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం కూడా చాలా బాగుంటుంది. సో అందుకని ఇది హై బ్లడ్ ప్రెషర్స్ని కూడా బాగా కంట్రోల్లో చేస్తుంది అనమాట. క్యారెట్లో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని రెగ్యులర్గా తింటే బరువు నియంత్రణలో ఉండేందుకు, గుండె, కళ్ళ ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది. క్యాన్సర్ రిస్క్ను తగ్గించగలదు. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండేందుకు కూడా సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సోడియం తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, ఒక 35 మిలీగ్రామ్స్. సో ఇది కిడ్నీ పేషెంట్స్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో వైటమిన్ కే కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాల్వ్ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్, అంటే గుండె కవాటాలు మార్పిడి చేస్తుంటారు, దీన్ని రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది, లేదు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తక్కువ మోతాదులో ఇవ్వడం కానీ కంప్లీట్గా మానేయడం కానీ చేయాల్సి ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్, తక్కువ క్యాలరీలు, మంచి అమౌంట్స్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి క్యారెట్కి హెల్త్కి చాలా మంచిది.